పెద్దలారా, పిల్లలారా, పిడుగులారా, మీ అందరికీ నమస్కారాలు. ఈ కోతి చాలా ఆకలిగా ఉంది, అందుకే పిల్లి మొక్కలు వేస్తా. ఇలా పిల్లి మొక్కలు వేస్తే ఆకలి మాత్రం తీరదు. పేదవాడు దేనికి భయపడ్డు. పేదవాడికి ఆకలి సమస్య. పర్సులో ఉన్న డబ్బులు తీయండి బాబు, తీయండి. పెద్ద ఆయన 10 రూపాయలకి పాన్ వేసుకుని నోట్లోంచి ఊసేస్తారు. అప్పుడే ఈ పేదవాడి ఆకలి. స్కూటర్ తెచ్చుంటే బాగుండేదేమో. ఇంకా మనం ఎంత దూరం వెళ్ళాలి? మనం దగ్గర వచ్చేసాం. నా కాళ్ళు బాగా నొప్పి పుడుతున్నాయి. అవును, బాగా నొప్పి పుడుతున్నాయి. ఒరే దద్దములు లేవండి. మీరిద్దరూ కొద్ది దూరం కూడా నడవలేరా? నొప్పి నీకెలా తెలుస్తుందిలే, ఎప్పుడు గాల్లో ఎగురుతూ ఉంటావు కదా. అక్కడ ఏం జరుగుతోంది? అక్కడేదో మోడీ జరుగుతోంది. పదండి వెళ్ళి చూద్దాం. లేదు, ముందు కిరాణా కొట్లో డబ్బులు కట్టాలి. ఓ, ఆలస్యం అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోరు. 10 నిమిషాలు జాలీగా ఎంజాయ్ చేసి వెళ్దాం. ఆ, 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 ఆ. పిల్లలారా, పెద్దలారా, చిన్నలారా, అందరికీ వందనాలు. ఇప్పుడు ఇక్కడ కోతి మోళీ కట్టబోతోంది. సిద్ధంగా ఉన్నారా? తన విన్యాసాలతో మిమ్మల్ని సంతోష పెట్టబోతోంది. చూడండి, తరించండి. పిల్లలు బాగా చప్పట్లు కొట్టండి. ఈ కొత్త తమాషాని చూసి మీరందరూ తరించండి. తాడు మీద వయ్యారంగా నడుస్తూ తల మీద కుండ పెట్టుకుంది. చూస్తూ ఉండండి. పిల్లలారా, పెద్దలారా, మీరందరూ బాతు ధైర్యాన్ని మెచ్చుకోండి. ఒకవేళ బాతు కారు జారి కింద పడితే కుండ పగులుతుందో తల పగులుతుందో తెలియడం లేదు. సోదరి మనులారా, బాతు నిరూపించింది. వెంటనే మీ జేబులోంచి డబ్బులు తీసి కాస్తంత చదివించుకోండి. ఇంత సంతోషించి కూడా మీరు జేబులోంచి డబ్బులు తీసి వెయ్యలేదంటే మీ కళ్ళలో దెయ్యాలు వస్తాయి. బాత్రూమ్ లో కాలు జారి పడిపోతారు. కాలు విరిగిపోతుంది. ఎవరు డబ్బులు వేయడానికి వెనకంచి వెయ్యకండి. ఇవ్వండి. డబ్బులు ఇచ్చేద్దాము తమ్ముడు, లేకపోతే ఏం జరుగుతుందో తెలియదు. ప్లీజ్. అవును సర్దార్, డబ్బులు ఇవ్వు. ఆ, సరే అయితే. డబ్బులు ఎవరు కొట్టేశారు? నా పర్స్ ఎక్కడికి పోయింది? నా నా పర్సు కనబడటం లేదు. రండి బాబు, వెళదాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బట్టలు పెద్దవి, మనసులు చాలా చిన్నవి. మోనీని చూసి కూడా డబ్బులు ఇవ్వనంటున్నారు. నేను ముందే చెప్పాను కదా, వెళ్ళి కిరాణా కొట్లో డబ్బులు కడదామని. ఇప్పుడు మేడంకి ఏం చెప్పాలి? పద, ముందు ఇన్స్పెక్టర్ పాండా దగ్గరికి వెళ్దాం. ఇన్స్పెక్టర్ పాండా మనకి డబ్బులు ఎందుకు ఇస్తాడు? అరే, రిపోర్ట్ చేయడానికి ఆయన దగ్గరికి మనం వెళ్తున్నాం. ఎనీ డౌట్? మెల్లగా పరిగెత్తు. నేను పరిగెత్తలేను. ఆగో. ఏయ్, నిన్నే. ఏయ్. ఏయ్, ఆ. ఏయ్, ఆ. అరే, లేపండి. తమ్ముడు, నన్ను పైకి లేపండి. అరే, నా నడు పట్టేసింది. నిన్ను కాపాడండి, కాపాడండి. ఇన్స్పెక్టర్ సార్, ఒక అమాయకుడిని ఈ విధంగా మీరు హింసించడం ఏమీ బాగోలేదు. తన అమాయకుడు కాదు, దొంగ. ఆగో. పట్టుకోండి. అరే, ఇక్కడ కబడ్డీ మ్యాచ్ ఏం జరగటం లేదు. వదలండి వాడిని. కానిస్టేబుల్, వాడిని తీసుకెళ్లి లోపల వేయండి. ఎనీ డౌట్? అబ్బా, నా నడు. మీరు ఎప్పుడొచ్చినా ఏదో ఒక సమస్య తీసుకొస్తున్నారు. ఎందుకు వచ్చారు? మా జేబు కొట్టేశారు. అరే బండి, నువ్వు డబ్బులు పోయాయని కదా చెప్పావు. ఒరే తిక్కలోడా, దాన్నే జేబు కొట్టేయడం అంటారు.
అరే ఇన్స్పెక్టర్ సార్ జేబు కూడా కొట్టేశారు. అవునా? నేను మోలీ చూడ్డానికి వెళ్తే అక్కడ ఎవరో నా జేబు కత్తిరించారు. సార్ మా జేబులు కూడా మజారీ మోళ్ళి చూస్తున్నప్పుడే కత్తిరించారు. సార్ నేను మోలీ చూడడానికి వెళ్తే నా పర్స్ ఎవరో కొట్టేశారు సార్. మదారి మోళి కట్టేవాడేనా? ఓ ఎక్కడెక్కడైతే మోళి జరుగుతోందో అక్కడే దొంగతనం జరిగింది. కానీ వాళ్ళు అందరి ముందే కదా ఆడుతున్నారు. ఖచ్చితంగా ఇందులో వాళ్ళ హస్తం ఉంటుంది. ఎవరై ఉంటారు? ఈ రోజు ఆదాయం నిజంగా అదిరిపోయింది. తీసుకోండి. ఏంటి కేవలం 2000? ఈ 2000తో మేము ఏం చేసుకోగలం? సోదర సోదరీమణులారా, మీరు చాలా అత్యాస పడుతున్నారు. ఇది ఇవ్వడమే మీకు ఎక్కువ. ధరలు కూడా ఎక్కువయ్యాయి కదా ఉస్తాద్. అలాగా? అయితే సరే, అందరి డబ్బులు పంచేస్తాను. ఓకేనా? సరే, అందరికి డబ్బులు పంచేసేయమ్మా. వస్తాద్, విషయం ఏంటో చెప్పు మిత్రమా. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం? ఈ రోజు మనం ఇక్కడే ఉండబోతున్నాం. రేపు బయలుదేరి వేరే చోటుకు వెళతాం. వెళ్ళిన చోట అందరి డబ్బులు కొట్టి పారేద్దాం. ఏమంటారు? పెద్దలారా, పిల్లలారా, పిడుగులారా, మీ అందరికీ నమస్కారాలు. ఈ కోతి చాలా ఆకలిగా ఉంది, అందుకే పిల్లి మొక్కలు వేస్తా. ఇలా పిల్లి మొక్కలు వేస్తే ఆకలి మాత్రం తీరదు. పేదవాడు దేనికి భయపడ్డు. పేదవాడికి ఆకలి సమస్య. పర్సులో ఉన్న డబ్బులు తీయండి బాబు, తీయండి. పెద్ద ఆయన 10 రూపాయలకి పాన్ వేసుకుని నోట్లోంచి ఊసేస్తారు. అప్పుడే ఈ పేదవాడి ఆకలి తీరుతుంది. అప్పుడు మీకు దేవుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. ఓ, దొంగ అక్కడే ఉన్నాడా? రండి, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. సోదర సోదరీమణులారా, పిల్లలారా, పిడుగులారా, ఏంటి జేబులు కొడుతున్నావా? ఇదిగో వీళ్ళే దొంగలు. సోదర సోదరీమణులారా, మీరు అక్కడ కాదు, ఇక్కడ గమనించండి. సోదర సోదరిమణులారా, మీ జేబులన్నీ చెక్ చేసుకోండి. డబ్బులు ఉన్నాయో లేవో చూసుకోండి. అయ్యయ్యో నా పర్సు పోయింది. అరే నా దగ్గర ఉన్న 5000 కూడా కొట్టేశారు. సార్ వీళ్ళు జేబులు కొట్టే గ్యాంగు. మదారీ మోళి అనేది అంతా ఒక నాటకం. సోదర సోదరీమణులారా, వీళ్ళని అలా వదిలిపెట్టకూడదు. అర్థమైందా కుందేలన్నాయ్? కొట్టండి. వామ్మోయ్, సోదర సోదరీమణులారా, రండి, ప్రాణాలు దక్కించుకోండి, రండి. అరే వాళ్ళు తప్పించుకు పారిపోతున్నారు. పట్టుకోండి. రండి, వెళ్ళి పట్టుకుందాం. పట్టుకోండి. వాళ్ళు పారిపోతున్నారు. రండి, వెళ్ళి పట్టుకుందాం. ఇలా అయితే వీళ్ళని పట్టుకోవడం కష్టం. మనం విడివిడిగా కాదు, కలిసికట్టుగా వాళ్ళని పట్టుకోవాలి. సార్ రావడానికి ఎంతసేపు? సారీ, టైర్ పంచర్ అయింది. సోదర సోదరీమణులారా, మమ్మల్ని వదిలేయండి, పేదవాళ్ళం. ఇలాంటి యాక్టింగ్ లో జైల్లో కూర్చొని అందరికి చూపించుకోండి. ఏంటి జైలుగా? సరే, వెళతాను.